హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆహ్, ఒక 2 రోజులు, 3 రోజుల క్రితమైతే ఒక వీడియో తీయడం జరిగింది. ఒక ఫంక్షన్‌లకు సంబంధించి తాజాగా ఆ రోజొచ్చిన సమాచారం మేరకు ఒక వీడియో తీయడం జరిగింది. కొత్త ఫంక్షన్‌లు ఏవైతే ఉన్నాయో అయి అక్టోబర్ నెల నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాత ఫంక్షన్‌లలో ఎవరైనా అనర్హులుంటే తీసేయబోతున్నారని చెప్పి ఒక వీడియో తీయడం జరిగింది. దాని మీద కొంతమందికేంటంటే కొ అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే ఎలాంటి ఫంక్షన్‌లు తీస్తారు? అందరి ఫంక్షన్‌లు తీసేస్తారా ఏంటా అని కొంతమందైతే పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ వీడియో రూపంలో అయితే కొద్దిగా సమాచారం ఇద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి ఫంక్షన్‌లు తీస్తున్నారు? యా యా ఏ కొత్త ఫంక్షన్‌లు ఏ నెలలో ఇస్తున్నారనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే వీడియో మీకు అర్థమవుద్ది. ఇంక టాపిక్‌లోకి వెళ్తే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే పక్కన పెడతాను చూడండి. ఆయన చెప్పిన మాటలేంటంటే, కొంతమంది దొంగ సర్టిఫికేట్‌లతోటి పెన్షన్‌లనేది పొందుతున్నారు. అలాంటి వారందరికి కూడా పెన్షన్‌లనేది ఖచ్చితంగా తీసేయాలనైతే ఆయన చెప్పడం జరుగుతుంది. కొంతమందేంటంటే వికలాంగుల పెన్షన్‌కి మనం అప్లై చేసుకోవాలంటే దానికి సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేంటంటే సచివాలయంకెళ్ళి సదరన్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆళ్ళు పలానా హాస్పిటల్‌కెళ్ళమంటారు. మనం వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. మనకి ఇప్పుడు ఏదన్నా కాలు బాలేదు, లేదా చెయ్యి బాలేదు, లేతే ఏదైనా పక్షవాతం వచ్చింది, లేదా వేరే వేరే డయాలిసిస్ దానికి సంబంధించి ఏదైనా సరే దానికి సర్టిఫికేట్ ఉంటది. ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని సచివాలయంలో సబ్మిట్ చేస్తే మనకి పెన్షన్ అనేది రాయడం జరుగుద్ది. అది పర్సెంటేజ్ కరెక్ట్‌గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క సర్టిఫికేట్‌ని డబ్బుల ద్వారా మేనేజ్ చేసుకొని, పర్సెంటేజ్ ఎక్కువ ఏపించుకొని, దొంగ సర్టిఫికేట్‌లు చేయించుకొని, దాని ద్వారా ఫంక్షన్ పెట్టుకోవడం. లేదంటే ఏ సర్టిఫికేట్‌లు లేకుండా కూడా ఫంక్షన్‌లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాల వల్ల వాళ్ళ ద్వారా అయితే ఫంక్షన్ పెట్టించుకోవడం. ఈ రకంగా అయితే ఫంక్షన్‌లనేది ఈ యొక్క దీనిలోనే కాకుండా కొంతమందికేంటంటే, వాళ్ళు కళ్ళు గీత కార్మికులు కాకపోయినా కళ్ళు గీత కార్మికులని చెప్పి ఫంక్షన్ పెట్టించుకోవడం. అలాగే కొంతమంది ఆహ్, వృద్ధులు కాకపోయినా ఆధార్ కార్డ్‌లో వయసు మార్పించుకొని దాని ద్వారా ఏంటంటే ఫంక్షన్ పెట్టుకోవడం. ఈ టైప్ అయితే ఫంక్షన్‌లయితే కొన్ని ఉన్నాయని చెప్పి గుర్తించి, ఇలాంటి ఫంక్షన్‌లన్నీ కూడా ఆపేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఫంక్షన్‌లన్నీ కూడా ఇలాంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో, అర్హుల ఫంక్షన్‌లు ఏవి కూడా ఆగవండి. ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ వస్తుందో అలాంటి వారందరికి కూడా పెన్షన్‌లనేది యథావిధిగా కంటిన్యూ అవుతాయి. ఎవరైతే అనర్హులున్నారో వారిని ప్రభుత్వం అయితే దాదాపుగా గుర్తించిందంటండి. అలాంటి ఫంక్షన్‌లన్నీ గూడా ఈ యొక్క గ్రామ సభలో ఏదైతే ఇదివరకు గతంలో 2014 చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామ సభలనేది పెట్టి దాని ద్వారా ఏమన్నా పరిష్కారాలనేది చేసేవారు. రేషన్ కార్డులు గావాలన్నా, లేదా పెన్షన్‌లు గావాలన్నా, మనకి ఏం గావాలన్నా చెప్పి ఆ గ్రామ సభల ద్వారా చేసేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ గ్రామ సభలు పెట్టి దాని ద్వారా ఏంటంటే కొత్త ఫంక్షన్‌లు ఏమన్నా ఎవరన్నా అప్లై చేసుకోవాలంటే వాళ్ళని గుర్తించి అర్హుల్ని వారికి పెన్షన్‌లు పెట్టి అక్టోబర్ నుండయితే ఇవ్వడం జరుగుద్దంట. అదే విధంగా ఎవరైతే ఈ యొక్క దొంగ సర్టిఫికేట్‌ల ద్వారా పెన్షన్ అనేది పొందుతున్నారో అలాంటి వారందరికీ కూడా పెన్షన్‌లనేది తీసేస్తారండి. ఇదైతే క్లియర్‌గా చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. అధికారులకైతే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఆల్రెడీ రిపోర్ట్ కూడా తీసుకున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఆ యొక్క దొంగ సర్టిఫికేట్‌ల ద్వారా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో, ఇంతవరకు గతంలో అంటే తక్కువ పెన్షన్ అండి. ఇప్పుడు దాదాపు 6,000 పెన్షన్ అలాగే డయాలిసిస్ అలాంటి వాళ్ళకి కూడా చాలా మొత్తంలో పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి, ఇదంతా కూడా ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉంది కాబట్టి, ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏంటన్నారంటే, ఎవరైతే ఇలాంటి వారున్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా మీరే బయటకొచ్చి మాకు ఈ విధంగా పెన్షన్ వస్తుంది అని చెప్పమనైతే చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది ఆ విధంగా అయితే చెప్పరు. ఎందుకంటే 6,000 పెన్షన్ అంటే మాటలు కాదు కాబట్టి. కానీ ప్రభుత్వమే వారి పెన్షన్‌లనేది తీసేయడానికి నిర్ణయం తీసుకుంది కాబట్టి, అలాంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది తీస్తారండి. ఏ ఒకవేళ చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. ఎవరెవరు పెన్షన్‌లు తీస్తారని. మన దగ్గర ఆధారాలుండి, మన దగ్గర మనకి ఇప్పుడు కాలు గాని, చెయ్యి గాని లేదంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ మన దగ్గరుండి, పర్సెంటేజ్ ఉండి, అది మనం సబ్మిట్ చేసి, దాని ద్వారా మనకి పెన్షన్ వస్తుంది అనుకుంటే మాత్రం అలాంటి పెన్షన్‌లన్నీ ఆగవండి. అలాంటియి ఏమీ లేకుండా పెన్షన్ వస్తే మాత్రం అలాంటి పెన్షన్‌లు మట్టుకు నిలిపివేస్తారు.
ఇదండి ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్దామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా భయపడొద్దు. కేవలం ఎవరైతే అనర్హులో వారికి తెలుస్తది. ఎవరైతే ఇప్పుడు ఈ టాపిక్ అంతా వస్తుంది కాబట్టి ఎవరికైతే ఆ పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి తెలుస్తది పెన్షన్ ఆగిపోద్దని. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందుతుంది. అర్హత లేని వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది ఆపేస్తారు. ఇదండి వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.